Next problem. If the points whose position vectors are 3i minus 2j minus k and 2i plus 3j minus 4k minus i plus j plus 2k and last one 4i bar plus 5j bar plus lambda k are coplanar. ఒక 4 వెక్టార్స్ ఇచ్చి లేక 4 పాయింట్స్ ఇచ్చి వాటిని కోప్లేనార్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఫోర్త్ వెక్టార్లో k బార్ కోఎఫిషియంట్ ల్యాండా అని ఉంది. ఆ ల్యాండా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు షో దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు -146/17. సో ముందుగా గివెన్ వెక్టార్స్ని ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్, ఓడి బార్గా తీసుకుంటాం. మరి ఈ 4 పాయింట్స్ కోప్లేనార్ కాబట్టి మనకి బాక్స్ ఏబి ఏసి ఏడి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ ఫార్ములాని తీసుకొని మనం లాంబ్డా వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గివెన్ దీస్ ఆర్ కోప్లేనార్ వెక్టార్స్. These are coplanar. Therefore, box AB, AC, AD. కోప్లేనార్ వెక్టార్స్కి సంబంధించిన ఫార్ములా అది. ఇనిషియల్ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ మనం సేమ్ తీసుకుంటాం. ఏబి ఏసి ఏడి, లేదంటే బిఏ బీసీ బీడి, లేదంటే సిఏ సిబి సిడి, లేదంటే డిఏ డిబి డిసి. సో ఇనిషియల్ పాయింట్ సేమ్ తీసుకొని ఏదైనా రాయొచ్చు మనం. సో మనం ఏబి ఏసి ఏడి దీన్ని ఫాలో అవుదాం. సో ముందుగా మరి ఈ యొక్క వెక్టార్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మన దగ్గర ఓఏ ఓబి ఓసి ఓడి ఉన్నాయి. ఏబి ఏసి ఏడి వాటిని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా ఏబి బార్, ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓ అనేది మనం ఆరిజిన్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకుంటాం. సో ఏబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్. సో ఓబి బార్ 2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 4k బార్. సో దిస్ ఈజ్ ఓబి మైనస్ ఓఏ. సో వీటి యొక్క సైన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. -3i ప్లస్ 2j ప్లస్ k. ఓకే. సో 2i మైనస్ 3i మైనస్ i బార్ 3j ప్లస్ 2j 5j బార్ మైనస్ 4k ప్లస్ k మైనస్ 3k బార్. సో దట్ ఈస్ ఏబి బార్. నెక్స్ట్ ఏసీ బార్. ఓసీ బార్లో నుండి ఓఏ బార్ని మైనస్ చేసుకుంటాం. సో ఓసీ బార్ మైనస్ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్ మైనస్ ఓఏ బార్ మీన్స్ మైనస్ 3i ప్లస్ 2j ప్లస్ k. ఓకే. సో నెక్స్ట్ మైనస్ ఐ బార్ మైనస్ 3i బార్ మైనస్ 4i బార్ ప్లస్ j బార్ ప్లస్ 2j బార్ 3j బార్ 2k బార్ ప్లస్ k బార్ ప్లస్ 3k బార్. నెక్స్ట్ ఏడి బార్, ఓడి బార్ మైనస్ ఓఏ బార్. ముందుగా ఓడి బార్ని రిప్రజెంట్ చేసుకుందాం. 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ ల్యాండా k బార్. దిస్ ఈస్ ఓడి బార్ మైనస్ ఓఏ బార్. ఓఏ బార్ సైన్స్ మనం చేంజ్ చేసుకోవాలి. మైనస్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. నౌ ఇట్ ఈస్ 4i minus 3i, i bar 5j plus 2j 7j bar lambda k plus k. So lambda k plus k. So k bar common this lambda plus 1 into k bar. Okay. Now we take box AB, AC, AD. A continuation. Since box AB, AC, AD and a value మనకి 0గా ఉంది because the given vectors are coplanar. Now we substitute the values. AB bar ijకి గల కోఎఫిషియంట్స్ని మనం ఫస్ట్ రోగా రాసుకుంటాం. -1, 5, -3. That is first row. Box ABC means it is nothing but determinant. -1,
ప్లస్ 5 మైనస్ 3. ఏబీ బార్లో ఉన్నటువంటి ఐజేకేల కోఎఫిషియెంట్స్ని డిటర్మినెంట్లో ఫస్ట్ రోగా తీసుకుంటాం. నెక్స్ట్ ఏసీ బార్ సెకండ్ రో -4 3 3 -4 3 3. నెక్స్ట్ థర్డ్ రో వచ్చేసి ఏడీ బార్లో ఐజేకేల కోఎఫిషియెంట్స్ 1 7 లాంబ్డా ప్లస్ 1 1 7 lambda plus 1. This determinant is 0. So box is nothing but determinant. Okay. ఈ డిటర్మినెంట్ని మనం ఎక్స్పాండ్ చేసినట్టయితే అలాంగ్ R1. ఓకే, సో మనకి లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో ఎక్స్పాండింగ్ అలాంగ్ R1. సో ఫస్ట్ -1 ఇంటూ, సో -1 ఉన్నటువంటి రోని కాలంని ఎలిమినేట్ చేసినట్లయితే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 3 3 7 లాంబ్డా ప్లస్ 1 ఆ 4 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 3 ఇంటూ లాంబ్డా 3 లాంబ్డా ప్లస్ 3 ఇంటూ 1 3 మైనస్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. 3 7 21. నెక్స్ట్ ఫార్ములా మైనస్ దిస్ ఈస్ సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో 5 ఉంది. 5 ఇంటూ దాని మైనర్. సో 5 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ -4 3 1 లాంబ్డా ప్లస్ 1 -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 -4 ఇంటూ లాంబ్డా -4 లాంబ్డా -4 ఇంటూ ప్లస్ 1 -4 మైనస్. నెక్స్ట్ ఇది ఫార్ములా మైనస్ దిస్ ఈస్ 3 1 3. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ప్లస్ ఉంటుంది. సో థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి మనకు -3 ఉంది ఇంటూ దాని మైనర్. సో -3 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ -4 3 1 7. ఫస్ట్ -4 ఇంటూ 7 మల్టిప్లై చేసుకోవాలి. -4 7 28. నెక్స్ట్ ఇది ఫార్ములా మైనస్. నెక్స్ట్ 3 ఇంటూ 1 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో -1 ఇంటూ 3 లాంబ్డా అంటే -3 లాంబ్డా -1 ఇంటూ ప్లస్ 3 -3 -1 ఇంటూ -21 ప్లస్ 21. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 20 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 15. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 28 3 20 60 3 8 24 84 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 9. ఓకే, సో 20 లాంబ్డా -3 లాంబ్డా విచ్ గివ్స్ 17 లాంబ్డా. సో రిమైనింగ్ చూసుకున్నట్లయితే మనకి సో 81 ప్లస్ 9 93. 93లో 3 పోతే 90 ప్లస్ 21 111 111 ప్లస్ 20 131 131 ప్లస్ 5 136 ప్లస్ 10 146 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, therefore 17 lambda is equal to -146. Finally we got lambda is equal to -146/17. So this is our answer. Okay, thank you.